వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మిగతా మతస్థులకు లేని పెద్ద క్యాన్సర్ వంటి జబ్బు కొందరు హిందువులకు పట్టుకుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేంటక్క గంత పెద్ద జబ్బు ఏంది అనుకుంటారా? ఏంటంటే మేము గొప్ప ఉదారవాదులం అనిపించుకోవాలని, మేము గొప్ప ఉదారవాదుల్లాగా కనిపించాలని, వీర సెక్యులర్లుగా పొగిడించుకోవాలని, మిగతా మతాల వారి దృష్టిలో చాలా గొప్పవారిగా పేరు తెచ్చుకోవాలి, గుర్తింపబడాలి అనే ఒక జబ్బు. మంచిదే, తప్పులేదు. మీరు నమ్మిన విదేశీ సెక్యులర్ సిద్ధాంతం మిమ్మల్ని అలా తయారు చేసింది. కానీ ఆ ఉదార వ్యాధి అనే పేరు సంపాదించడానికి మీరు పుట్టిన హిందూ ధర్మాన్ని కించపరచాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే అందరినీ కలుపుకొని పోవాలి అనే విశాల దృక్పథం ఉన్న హిందూ ధర్మం పాటిస్తున్న అనేక మందిని ప్రలోభపెట్టో, మోసం చేసో, మా దేవుడు మాత్రమే దేవుడు అనే ఎక్స్క్లూజివ్ భావజాలాన్ని పెంచి పోషిస్తున్న అబ్రహామిక్ మతాలలోకి లాగేస్తూ మీరు నచ్చే ఆ ఉదారభావ హిందూ ధర్మాన్ని బలహీనపరుస్తున్న అటువంటి శక్తులను ఖండించకుండా కూడా మీ ఉదార వ్యాధి మీకు అడ్డు తగులుతుంది. అదే పెద్ద తప్పు. అంతేకాదు, ఆ అబ్రహమిక్ మతాలు మరియు ఎర్రమతం ఈ హిందూ ధర్మంపై, దాని ఆచారాలు, పండుగలు, ఆటలు, దేవాలయ వ్యవస్థలు, గురువులు, వారి సంస్థలపై పలు కుట్రలు పన్నుతూ హిందూ ధర్మాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటివి బ్రిటిష్ కాలం నుండి ఉన్న ఆ తర్వాత కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అయినా వాటిని గట్టిగా ఖండించడానికి కూడా మీ ఉదార వ్యాధి మీకు అడ్డు వస్తుంది. సరే, మీ ఉదార వ్యాధి బిరుదు పోతుందనే భయంతో అటువంటి కుట్రలు ఖండించే సాహసం ఎలాగో చేయరు. కనీసం ఏదైనా హిందూ సంస్థ మీద కానీ, గురువుల మీద కానీ ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిజమా, తప్పుడు ఆరోపణలా, వీటి వెనకాల కుట్రకోణం ఏమైనా ఉందా అని కనీసం కూడా ఆలోచించకుండా ఆ కుట్రదారులు, ఎర్రమతంగాళ్ళు, అబ్రహమిక్ మతాల వారు, ఇతర హిందూ ద్వేషుల కంటే మీరే ముందుగా పరిగెత్తుకొని వచ్చి ఆ సంఘటనలను గట్టిగా ఖండించేసి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను అని ఒకడంటే, నేను హిందూగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని ఉదార వ్యాధి బాగా ముదిరిన మరొకరంటూ బోరు బోరు విరుచుకుపడి నిలబడి మా ఉదార వ్యాధి ఎంత ముదిరిపోయిందో చూసారా అని ప్రదర్శన ఇస్తున్నారు. హిందూ ధర్మంపై నేరుగా దాడి చేసే ఎర్రమతం వాళ్ళు అబ్రహామిక్ మతాల వారి కంటే హిందూ ధర్మానికి ధర్మం లోపలే ఉండి దానిని బలహీనపరిచే శక్తులకు మద్దతిస్తున్న మీలాంటి ఉదార వ్యాధిగ్రస్తుల వల్లే హిందూ ధర్మానికి ప్రమాదం. సోదంతా ఎందుకు అంటే, ధర్మస్థల వివాదం అంత కుట్రపూరితంగా జరిగింది, ఆ సంస్థను అపఖ్యాతి పాలు చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అని ఎంతోమంది నెత్తి నోరు కొట్టుకొని చెప్పిండ్రు. అయినా ఎవ్వరి మాట వినకుండా మమ్మల్ని ఎగతాళి చేసి హిందూ ద్వేషులతో పాటు మీరు కూడా ఆ సంస్థ మీద పెద్ద పెద్ద బండరాలు వేయడానికి ఉత్సాహం చూపించారు. చివరికి ఏమైంది? ధర్మస్థల వివాదం అంతా కావాలని కుట్రపూరితంగా చేశారని కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిన్న కోర్టుకు తెలిపి 6 కుట్రదారులపై ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. అసలు అక్కడ సామూహిక కన్నలాలు చేసినట్లుగా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. ఈ మొత్తం కుట్ర వెనకాల ఇంకా ఎవరెవరున్నారో విచారణ చేస్తున్నామని సిట్ కోర్టుకు చెప్పింది. మా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి మాస్ మర్డర్లు లేవు. మొదటి ఫిర్యాదుదారు చిన్నయ్య అంటే శానిటేషన్ వర్కర్గా పనిచేసేవాడు చేసిన ఆరోపణలు అబద్ధాలు, కుట్ర అని బయటపడింది. దీనిలో యాక్టివిస్టులు మరియు ఇతరులు పాలు పంచుకున్నారని సిట్ కోర్టుకు తెలిపింది. ఇక సిట్ తవ్వకాలు, పలువురి దగ్గర స్టేట్మెంట్లు, ఆధారాల సేకరణ తర్వాత ఆలయ అథారిటీపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చిన్నయ్య చూపించిన పుర్రే ఎవిడెన్స్ కూడా ఫేక్గా రుజువైంది. 3900 పేజీల సిట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఇందులో చిన్నయ్య మరియు యాక్టివిస్టులు మహేష్ శెట్టి, తిమరోడి, గిరీష్ మట్టేనవార్, టి జయన్, విట్టల గౌడ్ మరియు సుజాతా భట్ ఒక ఫిర్యాదుదారిపై తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ, అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం వంటి నేరాలపై కేసులు రిజిస్టర్ చేయబడ్డాయి. సరే, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నియమించిన సిట్ నిజం నిగ్గు తేల్చింది కాబట్టి అప్పుడు సిగ్గుతో దించిన మీ తలను మళ్ళీ ఎత్తుకోండి. మరోసారి మళ్ళీ తలదించుకోవడానికి ఇటువంటి కుట్రల కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ బతుకులు, మీ నోటి మాటలు ఎప్పటికీ మారవు. మీ వల్ల దేశానికి ఏంద్రా ఉపయోగం అనడం తప్ప. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ఇంకా కొత్త వీడియోలను ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు మాత్రమే, మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత
ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు. ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు. మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.